తెలిసినంత వరకు అతను ఈ దగ్గరలోనే ఎక్కడో నివసిస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అతను ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు. ఇలా నాకు తెలిసినంత వరకు అంటాం. కానీ ఇంగ్లీష్ లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఒకవేళ అతనికి తెలిసినంత వరకు చెప్పాలంటే యాజ్ ఫార్ యాజ్ హీ నో అనకూడదు, హీ నోస్, షీ నోస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దామా? లెట్స్ సీ. నాకు తెలిసినంత వరకు అంతా బానే ఉంది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంతా బానే ఉంది. నాకు తెలిసినంత వరకు ఆమె ఇంకా హైదరాబాద్ లోనే ఉంది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ స్టిల్ ఇన్ హైదరాబాద్. ఆమె ఇంకా హైదరాబాద్ లోనే ఉంది. అతనికి తెలిసినంత వరకు వాళ్ళు రేపు వస్తున్నారు. యాజ్ ఫార్ యాజ్ అతనికి తెలిసినంత వరకు కదా, సో హీ నోస్ అనాలి. యాజ్ ఫార్ యాజ్ హీ నోస్ దే ఆర్ కమింగ్ టుమారో. మాకు తెలిసినంత వరకు అతను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు. మాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ we know he failed the exam. మరి మీకోసం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తాను, ట్రై చేయండి. ఏంటది? నాకు తెలిసినంత వరకు అతను దగ్గరలోనే నివసిస్తున్నాడు. ట్రై దిస్. ఫాలో ఫర్ మోర్.